మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము అందరం కలిసి చదువుదాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనవంతులను చేర్చక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళంగా దయచేసి దేవుని అంటే నమ్మచేయుటని ఆజ్ఞాపించుము. ప్రేమల తండ్రి, నమ్మలేని ప్రభావానికి ముందు మీ సన్నిధిలో ప్రార్థన కొరకే మీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ స్వరమును మాకు వినిపించి బలపరిచి మేలు చేస్తారని ప్రార్థనకి ప్రేరేపించారు. మీ ప్రజలను మీరు ఆకర్షించి మీ సన్నిధిని నడిపించడం మీరే మా అందరితో ఉండి మా ప్రార్థన ఆలకించి నిశ్చయంగా ప్రతిఫలము దయచేసి దేవుడు అని నమ్ముచు మీ చేతికి అప్పగించుకోండి. వాతావరణం కరెంటు మీ స్వాధీనం అందించుకోండి. యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో పౌలు భక్తుడు తిమోతి ద్వారా లేక తిమోతికి రాస్తూ ఒక మాటను హెచ్చరిక చేశాడు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక అని రాశాడు. ఇహమందు ధనవంతులైనటువంటి వారు ధనము ద్వారా ఏం పొందొద్దు, గర్వము కావద్దు. తర్వాత ధనం ఎలాంటిది? అస్థిరమైనటువంటి ధనం. ధనము అస్థిరము. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథంలో కూడా ఆ మాటను రాస్తారు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము ధనవంతులైతే ఏమవుతారు? 30వ అధ్యాయము ఆ మాట చదవండి. నేను ఇంకొక మాట వెతుకుతున్నాను. సామెతలు 30 9వ వచనం. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై దేవుణ్ణి ఏం చేస్తారట? విసర్జించి. ఎక్కువైతే ఇహమందు ధనవంతులైనటువంటి వారు ఏం చేస్తారట? దేవుణ్ణి విసర్జించి ఏమంటారు? యెహోవా ఎవరని అందునేమో. దేవుణ్ణి ఎవరు అంటారు? ఈరోజు సంఘ ప్రార్థన, అవునా? సంఘ ప్రార్థన అయితే మాకేంటి అంటారు. ఈరోజు సువార్త కూడిక అయితే నాకేంటి? ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే సమయం, దేవుణ్ణి వాక్యం ధ్యానించే సమయం, ఈరోజు దేవుని సన్నిధి, ఈరోజు యేసు ప్రభువారిని ఆరాధించే దినం, ఈరోజు పనుల్లో పాలు పొందాల్సిన దినం, ఈరోజు దేవుని ప్రజలు ఒక దగ్గర సమకూర్చబడి ఒకరి నిమిత్తమే ఒకరు ప్రార్థించి సహవాసం కలిగి ఉండేది అని అంటే
యెహోవా ఎవరు అన్నప్పుడు సంఘం కూడా ఎవరు అంటారు. యెహోవా ఎవరు అన్నప్పుడు ఇక దేవుణ్ణే ఎవరు అన్నప్పుడు అనడలేదా ఫరో అనేటువంటి ఆయన మేము దేవుణ్ణి సేవించడానికి మమ్మల్ని పంపించమంటే ఏమన్నాడు? యెహోవా ఎవరు అని అంటాడు. చూడండి ఆ మాట నిర్గమాకాండము 5వ అధ్యాయమా చూడండి 5:2 వచనం. చూడండి ఆ మాట పలకడానికే ఎలా ఉంది. అలాగనే దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శిలువ, దేవుని యొక్క లేక క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు స్వరక్తం నుంచి సంపాదించిన సంఘము, స్వరక్తం నుంచి సంపాదించిన సంఘము ఎవరు అనలేక సంఘం ఎవరు? దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుని సన్నిధి అంటే ఏంటి అని అంటారు కదా. మేము దేవుని సన్నిధిలో పాల్గొనుటకు ఆయన సన్నిధి వలన మాకు ప్రయోజనమేమి? సామెతలు 30వ అధ్యాయము 73 73వ కీర్తన 13వ వచనం. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కుని నిర్మలునై ఉండుట వ్యర్థమే. అలాంటి ఆలోచన వస్తుంది, ఇలాంటి స్థితిలోకి వస్తారు. ఎందుకంటే ఏమైంది? దేవుడు సమస్తము సమృద్ధిగా ఇచ్చినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, అదే కష్టంలో ఉన్నప్పుడు, అదే ఇబ్బందిలో ఉన్నప్పుడు, అదే సమస్యలో ఉన్నప్పుడు, అదే అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు, అదే ఏదైనా వేదనకరమైన స్థితిలో ఉన్నప్పుడు మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. మా కొరకు ప్రార్థన చేయండి. కానీ ఎక్కువైతే వాళ్ళకి తెలియదు. సామెతలు 22వ అధ్యాయము 27వ అధ్యాయము 24వ వచనం. ధనము శాశ్వతము కాదు. ధనము అనేది శాశ్వతము కాదు, అస్థిరమైనది కదా. శాశ్వతమైనది కాదు ధనం. కిరీటం కూడా తరతరములు ఉండేది కాదు. తెలియక
గ్రహింపు లేక దేవునికి ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యం చేస్తారు. అయితే మనం వచ్చాం దేవుని దగ్గరికి, రాని వారిని గురించి మనం ధ్యానించడం వల్ల లాభం ఏంటి? మనం వచ్చాం కదా, అందుకని ఇక్కడ ఏమని రాశాడు, వారిని గురించి కాదు, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక. ఇప్పుడు 17వ వచనంలో మిగతా భాగం చూడండి. ఈ అధ్యాయం అంతట్లో ధనము 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 అని ధనము గురించి రాస్తాడు. అస్థిరమైన ధనమునందు ఏం చేయొద్దు, నమ్మిక ఎంచొద్దు. ఎందుకంటే ఒకసారి ఉంటుంది, ఒకసారి వెళ్తుంది. లేక ఆ ధనమును బట్టి మనము అంచనా వేసేది లేదు. మనకున్నటువంటి ధనమును బట్టి అంచనా వేసేది కాదు. ఇక్కడ 6వ వచనం 6వ అధ్యాయము 7వ వచనం నుండి చూస్తే, మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము అంటాడు. తర్వాత 9వ వచనం, ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అటు మనుషులను ఏం చేస్తున్నాయి, నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి ఏమయ్యారు? ఎవరైతే ధనమును ఆశిస్తారో విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. ప్రార్థన నుండి తొలగిపోతున్నారు, సహవాసం నుండి తొలగిపోతారు. అయితే మన ప్రభువు శ్రీమంతుడు. ఎవరైనా మన ప్రభువు శ్రీమంతుడు. 15వ వచనం రాశాడు, మన ప్రభువు శ్రీమంతుడు అని రాశాడు. కాబట్టి ధనమునందు శాశ్వతముగా ఉండని, అస్థిరమైనటువంటి, లేక కరిగిపోయేది, చిమ్మట కొట్టేది, దొంగలు పడేది, లేక మనల్ని నష్టపరిచేది, దాని యందు నమ్మిక ఎంచక. ఇక్కడ 17వ వచనంలో మిగతా భాగంలో రాశాడు కదా, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు. కాబట్టి మనకు ధారాళముగా దయచేసేటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఇది ప్రార్థనలో ఉండేటువంటి వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. దేవుని సన్నిధిలో దేవునికి మొదలుపెట్టేటువంటి వారికి ఆయన దయచేయవాడు, ధారాళముగా దయచేయవాడు. ధారాళముగా దయచేయవాడు. ధారాళముగా అంటే కావలసినంత, లేక ఇంకా చాలు అనేటట్టుగా, తృప్తికరంగా, సమృద్ధిగా, లేక ఆగకుండా అనుదిన అవసరాన్ని బట్టి దినదినము కూడా, దినదినము ఏ దినములకు సంబంధించి ఆ దినము, లేక ప్రతిరోజు ధారాళముగా, విస్తారముగా, ఇంకా మరి ఎప్పటికీ దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన ధారాళంగా దయచేసేవాడు. ఆ దయచేసే దేవునికి మొరపెడితే దేవుడు మరి వారికి ఇవ్వలేదా అంటే, అబ్రహాము బహు ధనవంతుడు, ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దావీదు బహు ధనవంతుడు, ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. మోషే ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. సొలొమోను ఎంతో ధనవంతుడు, ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఇలా ధనవంతులైనటువంటి వారందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మరి మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? మనం ధారాళంగా దయచేసే దేవునికి. యాకోబు రాసిన పత్రికలో ఏమంటాడు? ఆయన ఎవరిని గద్దింపక
కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఏంటి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏంటని గద్దించడు. నువ్వు అడగడం ఏంటి, నువ్వు రావడం ఏంటి, నువ్వు వచ్చి నీకు ఇది అవసరమా, నీకు ఇది అవసరమా అని గద్దించడు. ఏం చేస్తాడంటే మనకు ధారాళంగా దయచేస్తాడు. ఏంటి? జ్ఞానం అని రాస్తున్నాడు. ఏం దయచేస్తాడు? జ్ఞానం దయచేస్తాడు. ఈ లోకంలో ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలి అనే జ్ఞానమును, లేక ఎలా అడగాలి అనే జ్ఞానమును, ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి జ్ఞానమును దేవుడు మనకు దయచేస్తాడు. ఆయన అడగాలి. మనం అడిగితే ఆయన ధారాళంగా దయచేయగలడు. దేవుడు దయచేసేందుకు ధారాళంగా అంటే దేవుడిని మర్చిపోయి దేవుడు ఎవరు అనడానికి కాదు, దేవుడిని నిర్లక్ష్యం చేయడానికి కాదు. ఆ ఇచ్చిన దానిని ఎలా వినియోగించాలి అన్నీ ఉన్నాయి. కానీ అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. ఆయనను ఆయన ఆకాశమును మీకు వర్షమును ఫలవంతములైన వృక్షమును దయచేయును. కాబట్టి ఎంత ధనం ఉంటే ఏంటి, మనకేం కావాలి? వర్షము కావాలి. గత వారం మనం ప్రార్థన చేశాం. దేవుడు ఆదివారం రాత్రికి ఏమిచ్చాడు? మంచి వర్షాన్ని ఇచ్చాడు. గత వారం చేసిన ప్రార్థనకు జవాబు. గత వారమే మనం ఎండ ఎక్కువ ఉంది కదా అని ప్రభువా మేఘం కావాలి, మరి వర్షము కావాలి అని పంపుము, వర్షాన్ని పంపుము అని, మరి సువార్థికులను పంపుము, ప్రార్థించే వారిని పంపుము అని పంపబడే వారి కొరకు ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని పంపించాడు. అంటే వర్షాన్ని మనకు ధారాళముగా దయచేసేవాడు. ఇంకా 17వ అధ్యాయం 25వ వచనం, అపోస్తలుల కార్యములోనే 17:25. అందరికీ జీవమును ఊపిరిని, కాబట్టి ఊపిరిని, జీవమును ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుడు ఊపిరి మనకు దయచేశాడు, జీవాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, మన ఆయుష్ను పొడిగించాడు. ఆయుష్ దయచేయమని మరి అడిగితే దీర్ఘాయువుని ఇచ్చాను అన్నాడు. చూడండి, అలా ఈ లోకంలో ఎన్నున్నా దేవుడు జీవాన్ని ఇవ్వకపోతే, దేవుడు ఊపిరిని దయచేయకపోతే ఎంత ధనం ఉంటే ఏంటి, ఎంత ధనం ఉంటే ఏంటి? దేవుడు ధారాళంగా దయచేయువాడు. అది అని అడగాలి దేవుని, ప్రభువా నాకు జీవం ఇవ్వు, నా ఆయుష్ను పొడిగించు. హిజ్కియా ప్రార్థించాడు. అన్నీ ఉన్నాయి హిజ్కియాకు, కానీ ఏం లేదు, ఆరోగ్యం లేదు. అన్నీ ఉన్నాయి, తనకు ప్రకటించబడింది. అప్పుడు వెంటనే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ధారాళముగా ఇచ్చాడు. ధారాళంగా దయచేసినటువంటి దేవుడు 15 సంవత్సరాల ధారాళమైనటువంటి ఆయుష్ను దయచేశాడు. ఎందుకంటే ఊపిరిని, జీవమును దేవుడు అనుగ్రహించాడు, దయచేశాడు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం.
ఏంటంటే విత్తువానికి విత్తనము, తినువానికి ఆహారము. దయచే దేవుడు విస్తరింపజేసి కాబట్టి మన దేవుడు విత్తనం ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, అంతేకాకుండా పూర్ణౌదార్య భాగ్యము గలవారన్నట్టుగా మనల్ని విస్తరింపజేసేటువంటి దేవుడు, వృద్ధి పొందించే దేవుడు. ఆయన మనకు ఆ విధంగా చేయగలడు. ఆయన అడగడానికి రావాలి, ఆయన అడగడానికి రావాలి. దేవుడి సన్నిధిలో నాకేం తక్కువ ఉంది అనుకోవడం కాదు, నాకు ఏమి తక్కువ ఉంది అనుకోవడం కాదు. తెలియక మరి అలా అనుకుంటారు, తెలియదు, నిర్లక్ష్యం, ఇంకొకరికి మాదిరి, ఇంకొకరిని బలపరిచేది, ఇంకొకరిని ప్రోత్సహించేది, ఇంకొకరిని విశ్వాసం నడిపించేది, ఇంకొకరిని ఆత్మీయంగా ప్రోత్సహించేది అది లేదు. అందుకనే సంఘ ప్రార్థన కొరకైనటువంటి ఆశ లేదు. ప్రభు మనకు కావలసిన వర్షాన్ని, కావలసిన విత్తనములను, కావలసిన ఊపిరిని ఆయన దయచేస్తాడు. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ 11:6 విశ్వాసం లేకుండా. కాబట్టి ఏదో ఇప్పుడు బాగుంది కదా అని చెప్పి అనుకోని ఇంటి దగ్గర ఉండడం కాదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఎవరైతే విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తారో, దేవుని వైపు చూస్తారో, దేవుని అనుసరిస్తారో, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా ప్రభు, నా కొరకు రక్తం గాల్చిన నా ప్రభు, నా కొరకై సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి నా ప్రభు, లేక నా కొరకై నిత్య జీవమును దయచేసేటువంటి నా ప్రభు అని ఎవరైతే యథార్థంగా దేవుని సన్నిధిలో అడుగుతారో, లేక ఆయన దగ్గరికి వస్తారో, వారికి విశ్వాసం ఉన్నట్టు. ఇప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు ఎవరైతే దేవుని యొద్దకు వస్తున్నారో, వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు తనను ఎవరైతే వెతుకుతారో ఏం దయచేస్తాడు? విత్తనమే కాదు, ఒట్టి విత్తనమే. ఈరోజు ధనవంతులు అనుకుంటున్నారు కానీ ఒట్టి విత్తనమే ఉంది. ఒక రోజు అది ఫలంగా కావాలంటే ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన దగ్గరికి రావాలి, ఆయన యొద్దకు రావాలి, ఆయన సన్నిధిలో కనపడాలి. మరి ఆయన దగ్గరికి వచ్చినటువంటి మనకు ఖచ్చితంగా ఏమిస్తాడు? ఫలం ఇస్తాడు. నేను దేవుని యొద్దకు వచ్చాను కదా అంటే దేవుని యొద్దకు వచ్చినందుకే ఫలం ఇస్తాను అంటున్నాను, ఫలము దయచేస్తాను అంటున్నాను. నీవు వచ్చావు కదా. రూతు గ్రంథంలో రూతుతో ఏమంటాడు? 2వ అధ్యాయము 12 వచనం నుంచి చూస్తే ఆ రూతును గురించి మాట్లాడిన మాట 12వ వచనం చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇచ్చును. నీవు వచ్చావు, నీవు ఇక్కడికి వచ్చినందుకే నీకు బహుమానం. నువ్వు ఏ పని చేసినందుకు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కానీ నీవు దేవుని దగ్గరికి వచ్చినందుకే బహుమానం, ప్రతిఫలం. ఆయన తన యొద్దకు వచ్చేటువంటి వారిని చూస్తున్నాడు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన అడుగుతారో వారికి ధారాళంగా దయచేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ధారాళంగా దయచేశాడు. దేని కొరకు? యోసేపు
ఎందుకు యోసేపుకు ధారాళంగా దయచేయబడింది అంటే ఊరికనే కాదు, విత్తనము అనేది అక్కడ అర్థమైంది చూడండి. ఆది కాండము విత్తనం దయచేయవాడంటే ఏంటో అక్కడ అర్థమైంది చూడండి. ఆది కాండము 41వ అధ్యాయము కాదు 47వ అధ్యాయం. ఆది కాండము 47వ అధ్యాయము. వారికి విత్తనములు కావాలంటే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు 16వ వచనం నుండి ఆ సందర్భము. అయితే సమయం లేదు కాబట్టి 19వ వచనం చూడండి. నీ కన్నుల ఎదుట నశింపనేలా ఆహారం ఇచ్చి మా పొలములతో మేము ఫరోకు దాసుల మగుదుము, మేము చావకు బ్రతుకున్నట్లు పొలములు పాడైపోకున్నట్లు మాకు విత్తనము. ఏమన్నాడు ఇక్కడ? మేము చావకుండానట్లు మా పొలములు పాడైపోకున్నట్లు మాకేం కావాలి? విత్తనం. ఒకవేళ దేవుడు విత్తనమే దయచేయకపోతే ఆడ ఉన్న పరిస్థితి ఏంటో ఆ యోసేపు సందర్భంలో వివరిస్తున్నాం. అప్పుడు వెంటనే 20వ వచనము, అటు యోసేపు ఐగుప్తు భూములన్నింటినీ ఫరోకు ఒప్పుకొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తీయులందరూ తమ పొలములను అమ్మివేసిరి. కనుక భూమి ఫరోది ఆయను. అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకును జనులను ఊరిలోకి రప్పించెను. 23వ వచనం, యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరోకు కొని ఉన్నాను. ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి. ఆ సందర్భము ఆ అనుభవించినటువంటి వాళ్ళకి అర్థమైంది. అది చూడండి, విత్తనముల కొరకు ఏమేమి చేశారట? వాళ్ళనే అమ్మేసుకున్నారు, భూములను అమ్మేసుకున్నారు, పశువులను అమ్మేసుకున్నారు. ఆ దినాల్లో వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే దేవుడు తన ఎద్దకు వచ్చినటువంటి వారికి ఏమిస్తానంటున్నాడు? విత్తనము. 65వ కీర్తనలో కూడా అంటాడు. 9వ వచనం, 65వ కీర్తన 9వ వచనం, నీవు భూమిని దర్శించి దానిని కడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలుగజేస్తున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీ భూమిని అటు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. కాబట్టి ధాన్యము దేవుడు ఇవ్వాల్సిందే. ధాన్యము దేవుడు ఇవ్వాల్సిందే. దేవుడు దయచేసేవాడు. విత్తనములు దేవుడు దయచేసేవాడు. విత్తనములకు కావలసిన వర్షమును దేవుడు దయచేసేవాడు. అది దేవుడు దయచేసినటువంటి విత్తనము, దేవుడు దయచేసినటువంటి ఊపిరి, దేవుడు దయచేసినటువంటి వర్షము, ఇది అనుభవించి దేవుణ్ణి ఎవరు అన్నట్లుగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి ప్రభు సన్నిధిలో తగ్గింపుతో దీనత్వంతో ప్రభువా మాకు ధారాళంగా దయచేసే దేవుడు అంటే ఇంకా మనకిస్తాడు, ఇంకా మనకు సహాయపడతాడు. అందులో ప్రాముఖ్యంగా అపోస్తల కార్యములు 5:31, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 31, ఇశ్రాయేలునకు మారు మనసును, ఇశ్రాయేలుకు మారు మనసు పాప క్షమాపణ ఇవ్వడానికి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాను అంటున్నాడు.
మారు మనసు పాప క్షమాపణ యేసు క్రీస్తు ప్రభువారు లేకుండా మనకు కలగలేదు. లోకంలో చాలామంది ఉన్నారు, వారికి సమస్తం ఉంది, వారికి కావలసినంత ఉంది. ఏం చేశారు? వారికి కావాల్సినంత ఉంటే ఈ ఊర్లో మరి పెద్ద బిల్డింగ్ ఎన్ని అంతస్తులు? పెద్ద బిల్డింగ్ ఎన్ని అంతస్తుల బిల్డింగ్ చూసారా? లెక్క పెట్టి డాక్టర్స్ కాలనీలో ఒక అపార్ట్మెంటు, తర్వాత మరి సెయింట్ ఆన్ స్కూల్ దగ్గర ఒక అపార్ట్మెంట్, పెద్ద బిల్డింగ్. డాక్టర్స్ కాలనీ పెద్దదంటారు. సరే, ఏదో ప్రపంచం నాటిలో ఓన్లీ నగరికల్ జరగదు. వాళ్ళకు దేవుడు ఇచ్చాడు, కానీ ధారాళంగా ఇచ్చాడు. అట్లా మన మందిరానికి వచ్చినటువంటి అందరికీ అంత పెద్ద బిల్డింగ్ ఉందంటే సరే, ఒకరికి ఇద్దరికి పెద్ద లేకున్నా చిన్న అయితే ఉన్నాయనుకోండి. కానీ వారికి లేని పాప క్షమాపణ, మారు మనసు దేవుడు మనకిచ్చాడు. వాళ్ళకు లేదు, పాప క్షమాపణ అనుభవం లేదు, పాప క్షమాపణ రక్షణ మారు మనసు లేదు వారికి. వాళ్ళకు సమస్తం ఉంది. వాళ్ళకు ఈ ఊరిలో పెద్ద ఫ్యాక్టరీ ఏదైనా ఉందా అంటే సరే, మన ఊరి వరకు చెప్పుకోవడానికి ఒక ఫ్యాక్టరీ ఉంది, లేక ఒక మిల్లు ఉంది, లేకపోతే ఒక ఏమంటారు దాన్ని, పెద్ద ఉన్నాయి కదా. తర్వాత ఈ ఊరిలో పెద్ద బంగారం షాప్ ఉందా అంటే ఊరిలో పెద్ద బంగారం షాప్ ఉంటుంది కదా అన్నట్టు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి సమస్తం ఉన్నాయి. కానీ మనకిచ్చాడు ఏంటంటే పాప క్షమాపణ, మారు మనసు. లోకమంతా ఒక ఎత్తు అయితే మారు మనసు పాప క్షమాపణ ఒక ఎత్తు. ఈ లోకమంతా నగరికల పట్టణం అంతా మనదే అయితే ఒక ఎత్తు, కానీ పాప క్షమాపణ ఒక ఎత్తు. అయితే పాప క్షమాపణ ముందు ఈ నగరికల పట్టణం అంత విస్తారమైన ఆస్తి అంతా కూడా పనికిరాదు. ఎందుకంటే నిత్య నరకానికి తీసుకొని వెళ్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం అంతా కూడా మనల్ని నిత్య నరకానికి, అగ్నిగుండానికి తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే పాప క్షమాపణ లేకుండా ఎంత ఉన్నా, పాప క్షమాపణ లేకుండా, మారు మనసు లేకుండా ఎంత ఉన్నా, అయితే మారు మనసు ఉండి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారంటే, మారు మనసు ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నామంటే, మారు మనసు ఉండి దేవుని సన్నిధిలో దేవుని కొరకు సమయం ఇవ్వలేకపోతున్నామంటే, దేవునికి సమయం కేటాయించలేకపోతున్నామంటే, అది ఏమన్నట్టు ఫరో మాట్లాడినట్లే, యెహోవా ఎవరు అన్నట్టు. యెహోవా ఎవరు, నాకు ఆయనతో సంబంధమేమి అన్నట్టు. ఆయన మాట ఎందుకు వినాలి, నేను ఆయనకి ఎందుకు ప్రార్థన చేయాలి? ఇలాంటి నిర్లక్ష్య స్వభావం లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారికి దేవుడు పాప క్షమాపణ ఇస్తున్నాడు. ఎందుకు మనం ప్రార్థన కావాలంటే పాప క్షమాపణ కొరకై. అనేక సార్లు భక్తులైనటువంటి వారు దేవుని సన్నిధికి వచ్చి ఎంత ప్రార్థన చేస్తున్నారో మీరు నెహెమ్యా గ్రంథం చూడండి. మొదటి అధ్యాయం నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం. నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరిచి
ఎవరి పక్షాన? నెహెమ్యా ఇశ్రాయేలీలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇది సంఘ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ప్రభువా, వారందరి పక్షముగా నేను ప్రార్థన చేస్తున్నాను. నీకు విరోధముగా పాపము చేసిన ఒకవేళ ఎందుకు సంఘ ప్రార్థన రావాలి? నాలో ఏ పాపం లేదు, నాలో ఏ దోషం లేదు, నేను మంచోడిని, నేను మంచిదాన్ని, నాకు అన్నీ ఉన్నాయి, నాకు మంచి ఇల్లు ఉంది, నాకు మంచి కుటుంబం ఉంది, నాకు మంచి ఆస్తి అంతస్తులు ఉన్నాయి, మంచి ఆరోగ్యం ఉంది, మంచి వాహనాలు ఉన్నాయి, మంచి బిల్డింగ్లు ఉన్నాయి, లేకపోతే నేను ఏది పని మొదలుపెట్టినా ఆ పని సక్సెస్ అవుతుంది, నేను ఏ అడుగు వేసినా ఆ అడుగు నేతిలో పడుతుంది, నేను ఎటు పట్టినా పట్టిందలో ఏమవుతుంది, అంతా అవుతుంది, నాకు ఉద్యోగం తప్పుందా అని అంటలేడు నెహెమ్యా. నెహెమ్యా ఏమంటున్నాడంటే, ప్రభువా అసలు నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలీల కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిను పాపము చేసి ఉన్నాము. ఇప్పుడు ఎవరి కొరకట? ఇశ్రాయేలు కుమారుల కొరకు, తన కొరకు, తన తండ్రి ఇంటి వారి కొరకు, అందరి కొరకే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి అందరి కొరకే రావాలి. నెహెమ్యా ఒక్కడు క్షేమంగా ఉన్నాడని కాదు. తర్వాత ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము. ఎజ్రా ఇట్లనెను అని అందరికీ చదవాలి. మేము దేశమంతటా అన్య జనములలో ఉండే స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేసింది. మా దేవుని దృష్టికి పాపం చేసింది. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలు తమ నడవడి దిద్దుకొందులను నిరీక్షణ కలుగు. అంటే వాళ్ళ ప్రవర్తన మారుతుందని నమ్మకం లేదట. వాళ్ళు మార్చబడతారని నమ్మకం లేదు. అయినా నేను ప్రార్థన చేస్తున్నా. ఎవరి కొరకు? వారి కొరకు. ఎజ్రా తన కొరకు కాదు. ఎజ్రా వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. వారు మార్చబడతారని కాదు, అయినా నేను ప్రార్థన చేస్తాను అంటే అర్థం ఏంటి? అలాంటి మొండి వారి కొరకు కూడా ప్రార్థన చేయడానికి ఎజ్రా వచ్చాడు. వాళ్ళు మొండి వాళ్ళే, అయితే ప్రార్థన చేయాలి. ఆ మొండి వాళ్ళ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళ ప్రవర్తన దిద్దుకుంటారనేది నిరీక్షణ లేదు. అయినా ఏం చేస్తాను? నేను ప్రార్థన చేస్తాను. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. ఈ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము కానీ మా స్వతి దానియేలులో ఒక్క నింద కూడా లేదట. కానీ దానియేలు ఏం చెప్తున్నాడు? మా మంచి పనులను బట్టి కాదు నేను ప్రార్థన చేసేది. దేన్ని బట్టి? దేవుని యొక్క కనికరాన్ని బట్టి. ఎవరైతే ప్రార్థనకు రాలేకపోతున్నారో దేవుని కనికరాన్ని నిర్లక్ష్యం చేసినారు. పాప క్షమాపణ ఇస్తాడైనా, నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవాన్ని ఇస్తాడు. అదే మొదటి యోహాను 5:11లో నిత్య జీవం దయచేస్తానని వాగ్దానం చేశాడు. మొదటి యోహాను 5:11. ఆ దేవుడు మనకు నిత్య జీవము దయచేస్తాడు, దయచేశాడు. ఎందుకు ప్రార్థించేది అంటే నిత్య జీవాన్ని
ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వల్ల చేరాలి. 108వ కీర్తన 12వ వచనం. 108వ కీర్తన 12వ వచనం. మనుషుల సహాయం వ్యర్థం, శత్రువులు చేయటం మీకు మాకు సహాయం దయచేయండి. కాబట్టి ఎవరో ఒక మనుషులను ఆలోచన చేయడం కాదు, శత్రువులను జయించడానికి దేవుని సహాయం కావాలి. అందుకని ప్రార్థన చేయాలి. శత్రువును, అపవాదిని, శత్రువును జయించడానికి దేవుడు సహాయం దయచేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటారంటే నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అనుకుంటారు. నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అనుకున్న సమయంలో ఎవరు వస్తారు చెప్పండి? శత్రువు వస్తాడు, న్యాయాధిపతులుగా. పద్దెనిమిదవ అధ్యాయం 7వ వచనం. ఈరోజు అనుకుంటారు ఏమనంటే సంఘ ప్రార్థనకు పోవాల్సిన అవసరం ఏంటి, మేము బాగానే ఉన్నాం కదా అనుకుంటారు. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్ళి లాయిష్కు వచ్చి దానిలో జనము సీదోనీయుల వలె ఎలా ఉన్నారు? సుఖముగాను. ఎలా ఉన్నారు? సుఖముగాను నిర్భయముగాను నివసించేయు. అధికార బలం పొందిన వాడెవడును లేకపోతేయు, ఏ మాత్రమైన అవమానపరచగల వాడెవడును ఆ దేశంలో లేకపోతేయు. వారు సీదోనీయులకు ఎలా ఉన్నారు? దూరస్తులుగా ఉండి ఏ మనుషులతోనూ సాంగత్యం చేయకుండా. మాకు వీళ్ళతో అవసరం ఏంటి? వీళ్ళ ప్రార్థనతో మాకు అవసరం ఏంటి? వీళ్ళు ప్రార్థన చేస్తేనే మేము బాగుపడ్డామా? మాకున్న ఇల్లు వీరు ప్రార్థన చేస్తేనే వచ్చిందా? మాకున్న ఈ వాహనం వీరు ప్రార్థన చేస్తేనే వచ్చిందా? మాకున్న ఈ ఆరోగ్యం వీరు ప్రార్థన చేస్తేనే వచ్చిందా? మాకున్న ఈ యొక్క అంతస్తులు వీరు ప్రార్థన చేస్తేనే వచ్చినాయి అని ఎవరితో సాంగత్యం లేకుంటున్నారట. వెంటనే వెంటనే వచ్చింది వారి మీదకి శత్రువు వచ్చాడు. వెంటనే వచ్చారు. సాంగత్యం లేకుండా చూచిరు కనుక వెంటనే ఏం చేశారంటే శత్రువు వచ్చి 10వ వచనం, జనులు నిర్భయంగా ఉన్నారు కనుక నలుదిక్కుల విశాలమైనది దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును. భూమిలో ఉన్న సమస్త పదార్థంలో ఏది వచ్చట కొదవలేదు. అన్నీ ఉన్నాయి, అక్కడ అన్నీ ఉన్నాయి, కానీ ఎవరితో ఏం లేదు? సాంగత్యం లేదు. ఎవరితో మాకేంటి, మాకు అన్నీ ఉన్నాయి కదా అనుకొని ఉంటే ఏమైపోయింది? శత్రువు వచ్చాడు పూర్తిగా పట్టుకొని. 28వ వచనం, ఒక్కడు కూడా తప్పించుకోలేకుండా అందరూ శత్రువు చేతికి చిక్కిపోయారు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి సంఘ ప్రార్థన కావాలి. ఎందుకు సంఘ ప్రార్థన? మాకు అన్ని బాగానే ఉన్నాయి కదా అంటే ప్రార్థన దేని కొరకు? ఇతరుల ప్రార్థనలో మనం పాల్గొందే దేని కొరకు అంటే ఎవరితో సాంగత్యం లేకుండా ఉండడం ద్వారా శత్రువుకి ఏం దొరుకుతుంది? అవకాశం దొరుకుతుంది. ఇంకెందుకంటే అన్ని మన దగ్గర ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇంకా వీళ్ళ మీద అధికారం కలిగిన వాడే కానీ లేక ఎవరితో ఒకరు పొత్తు లేదు, వీళ్ళు హాయిగా తింటూ సుఖంగా హాయిగా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళ మీదకి ఏం చేస్తాను? వెళ్తానని శత్రువు వస్తాయి. అందుకని సాంగత్యం, అందుకని సహవాసం, అందుకని ప్రార్థనలో ఒకరితో ఒకరు కలిసి రావాలి. అది కలిసి రావాలి. అది నిర్లక్ష్యం చేస్తే అది దేవుడు ఒక దినాన దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు, లేక మనం లెక్క అడుగుతాడు, లేకపోతే మనం శత్రువు చేతిలో చిక్కిపోతాము.
చివరికి అంతా కోల్పోవలసిన పరిస్థితి ఉంటుంది. ఎంతో నిర్లక్ష్యంగా జీవించడాన్ని బట్టి. అలా ఉండకుండా మనం కలిసి వస్తే, మనము కలిసి ఉండటం ద్వారా, మనము ఒకరితో ఒకరము కలిసి ప్రార్థన చేయడం ద్వారా అప్పుడు శత్రువు ఏం చేస్తాడంటే పారిపోతాడు. శత్రువు పారిపోతాడు. అమ్మో, వారు అందరూ కలిసి ఉన్నారు లేక అని వారు పారిపోతారు. శత్రువు పారిపోనట్టుగా దేవుడు చేస్తాడు. ఒక 4 కుష్ఠరోగులు కలిసి ఉంటే ఏం జరిగిందట చూసి ప్రార్థన చేస్తాడు. కుష్ఠరోగులే కానీ 4 కలిసి ఉన్నారు. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 7వ వచనం లేక మరి కుష్ఠరోగుల గురించి 3వ వచనంలో ముందు ఆ మాట చదువుకొని, కుష్ఠరోగులు ఉండగా ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. వాళ్ళు కుష్ఠరోగులే కానీ కలిసి ఉన్నారు. కలిసి ఉండి వారు ఏం చేశారంటే, సరే ఇక్కడున్నా మనకు ప్రమాదమే, పట్టణంలోకి పోయినా ప్రమాదమే, అయినా మనం పోదాం అని చెప్పి వెళ్ళారట. వెళితే ఏం జరిగింది? ఆ కుష్ఠరోగులు ప్రయాణం చేసి నడుస్తూ ఉంటే వాళ్ళకి ఎలవైనప్పటిదట ఆరో వచనం. కుష్ఠరోగులు 4 నడుస్తుంటే శత్రువులకు ఎలా వినపడ్డదట ఆ శబ్దం? రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహ ధ్వని. వచ్చింది ఎంతమంది? 4. ఈ 4 యొక్క శబ్దము అసలు కుష్ఠరోగుల కాళ్ళ శబ్దం ఎలా ఉంటుంది? చెప్పులు కూడా వేసుకోవాలి వాళ్ళకి. అయితే వాళ్ళ కాళ్ళు పాదాలు కూడా సరిగా ఆంతర్య వాళ్ళ కింద, ఎందుకంటే వాళ్ళ వేళ్ళు అంత నొప్పుతూ ఉంటాయి. అలాంటి కుష్ఠరోగుల కాళ్ళ తప్పుడు శత్రువుకు ఎలా ఏర్పడింది? ఎందుకంటే 4 ఎలా ఉన్నారు? 4 దేవుని ప్రజల కొరకు, దేవుని కొరకు మా ప్రాణం పోయినా పర్వాలేదు, మనం వెళ్దాం, వెళ్ళి ఏదో ఒక సమాచారం తెలుసుకుందాం అని గొప్ప విజయానికి కారణమైనారు వాళ్ళు. ఈ అధ్యాయం అంతా చదివితే ఒకరోజు మొత్తం ఈ అధ్యాయం అంతా ధ్యానించవచ్చు. గొప్ప విజయం కలిగింది అక్కడ. అదే చాలా మంది పట్టణం అంతా ఉన్నారు, సుఖముగా ఉన్నారు, అన్ని ఏం తప్పలేదు. ఇక్కడనే వీళ్ళకి తినడానికి తిండి లేదు. అక్కడేమో అన్ని సమృద్ధిగా ఉన్నాయి. సమృద్ధిగా ఉన్న దగ్గరనేమో శత్రువు జ్వరపడ్డాడు, ఎందుకంటే ఒకరితో ఒకరు సాంగత్యం లేదు. ఇక్కడ 4 ఉన్నారు కానీ ఒక్క మనసుతో దేవుని దగ్గరికి వచ్చారు. ధారాళంగా దయచేసి దేవుని మీద మనసు ఉంచినట్టుగా వాళ్ళు వచ్చి ఆ 4 కుష్ఠరోగులు నడుస్తుంటే శత్రువులకు ఎత్తిపడిన శబ్దం, వామ రథాలు వస్తున్నాయి, గుర్రాలు వస్తున్నాయి, రౌతులు వస్తున్నారు, వేల కొలది సంఖ్య మన మీదకి వస్తున్నారు అని చెప్పి ఎక్కడెక్కడ వదిలిపెట్టి వస్త్రాలు, నగలు, ఆయుధాలు, వాళ్ళకున్న ఆహార పదార్థాలు ఏది దూరకుండా అందరూ పారిపోతే ఇశ్రాయేలు ప్రజలందరూ గొప్ప విజయం వచ్చింది 4 ద్వారా. కాబట్టి మరి రక్షించబడినటువంటి మనము 4 సంఘ ప్రార్థనకు వస్తే ధారాళంగా దయచేసి దేవుడు నాకు ఉన్నాడని, నా కొరకు కాదు, నాకు అన్నీ ఉన్నాయి, నా కొరకు కాదట. ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజల కొరకు. ఒకవేళ వాళ్ళు కఠినస్తులే, వాళ్ళు మార్చబడిన వారే, లేకపోతే మరి మొండి వాళ్ళే, మూర్ఖ ప్రజలే, అయినా వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి మనం వస్తే దేవుడు గొప్ప విజయాన్ని మనకు, మన కుటుంబాలకు అనుగ్రహిస్తాడు. అది ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాప క్షమాపణ కూడా దయచేశాడు, నిత్య జీవాన్ని దయచేశాడు, మారు మనసు దయచేశాడు,
ఇప్పుడు ప్రార్థన కొరకైనటువంటి భారము మనకిస్తే మనము దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి ఒకరోజు మనకి ఏమి ఇస్తాడంటే బహుమానం ఇస్తాడు, ఒకరోజు ప్రతిఫలం ఇస్తాడు. నీవు వచ్చావు కాబట్టి నీకు ప్రతిఫలము, నీకు బహుమానం అంటున్నాడు. అలా గత వారం ఎవరైతే ప్రార్థన చేయలేదో వారు ఒక నలుగురు ప్రార్థన చేయండి, ఆఫ్ చేయండి.